మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆరెగూడెం గ్రామంలో నిరుపేద కుటుంబానికి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రంగికృష్ణ మరోసారి అండగా నిలిచారు. పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థిక చేయూతనందించి మానవత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన చాకలి భాగ్యమ్మ కూతురు మానస వివాహం సందర్భంగా వెల్దుర్తి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రంగికృష్ణ చేతుల మీదుగా పుస్తమంటలు అందజేశారు. పెళ్లి ఖర్చులతో సతమతమవుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తోడుగా నిలిచిన రంగికృష్ణను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రంగికృష్ణ మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 15 నుంచి 20 మంది నిరుపేద ఆడపడుచుల వివాహాలకు పుస్తేపట్టలు పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లోనూ తన వంతు కృషిగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు సహాయం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరవంచ శేఖర్, బీఆర్ఎస్ కార్యకర్తలు హనుమంత్ రెడ్డి, మైపాల్ రెడ్డి, రాజిరెడ్డి, సత్తిరెడ్డి, ఆంజనేయులు, ఏసయ్య, రాజు, రమేష్, శ్రీకాంత్ తదితరులతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆరేగూడెం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి మన వెల్దుర్తి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రంగికృష్ణ గారి చేతుల మీదుగా పుస్తమెట్టలు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు ఆ కుటుంబం తరపున ఈయన కృష్ణ గారికి మేము ఆరేగూడెం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ భగవంతుడు కూడా ఈ కృష్ణ కూడా మరో ముందు కార్యక్రమాలకు ఏదైనా సరే భగవంతుడు సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు, ఇంకా మంచి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో, సర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో ఇంకా మండల వ్యాప్తంగా కొనసాగించాలని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వెల్దుర్తి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పరిస్థితులు బాగాలేని మహిళలందరికీ ఎవరికైనా పరిస్థితులు బాగాలేని వాళ్ళకి పుస్తమట్టల పంపిణీ కార్యక్రమం చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఎవరైనా ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు సంప్రదిస్తే పుస్తమట్టల కార్యక్రమం పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో ఈరోజు ఆరేగూడెం గ్రామంలో పుస్తమట్టలు ఇవ్వడం జరిగింది. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిర్వహించుకోవాలని ఏ గ్రేడ్ రకానికి 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు చెల్లించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజిరెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని, విక్రయించిన ధాన్యానికి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుందని, సన్నరకం ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, ఇడ్ల కిష్టయ్య, రాజిరెడ్డి, సొసైటీ సీఈఓ రమేష్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ నగేష్, మాజీ ఉప సర్పంచ్లు చిరంజీవి, శ్రీమాన్, నాయకులు రమేష్ గౌడ్, దుర్గపతి, యాదగిరి, రాజయ్య, ఎల్లాం, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. శంకరంపేట మండల రైతులందరికీ విజ్ఞప్తి. సెంటర్స్ ఓపెనింగ్ లో భాగంగా రైతులందరూ ప్యాడీ ఇక్కడ క్లీన్ చేసి తీసుకురావాల్సింది కోరుతున్నాము. హార్వెస్టర్ కటింగ్ అప్పుడు మీరు ఫ్యాన్స్ కట్టి పెట్టుకొని గేర్ కట్టి పెట్టుకునే వల్ల సగం తాళ్ళు అక్కడే వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చినాక కంపల్సరీగా మీరు ప్యాడీ క్లీన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మీకు తాళ్ళు ఎక్కువై మీకు సంచి వెయిట్ రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. రైస్ మిల్లర్స్ రిజెక్ట్ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా మీరు క్లీన్ తీసుకోవాల్సిందిగా తెలుస్తాం. సన్నవాటికి ఇప్పుడు బోనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సన్నవాటికి సరిపడిగా సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు తాళ్ళు క్లీన్ చేసుకుని తీసుకోవాల్సింది తెలియజేస్తున్నాము. అలాగే మీకు మన గ్రేడ్ ఏకి 2380 రూపాయలు, 89 రూపాయలు, అలాగే కామన్ రకాలకి 2369 రూపాయలు. కాబట్టి ఆ ధర మధ్య ధర కంపల్సరీ రావాలంటే మీరు తప్పనిసరిగా ప్యాడీ క్లీన్ చేసుకుంటే తెలియజేస్తాం.
శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో మరి వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీఓ గారు, మాజీ సర్పంచులు, స్థానిక సర్పంచ్, వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి తప్పకుండా రైతులకు మద్దతుగా ఈ ప్రభుత్వం తప్పకుండా గిట్టుబాటు రేటు కల్పించి చివరి గింజ దాకా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా మరి రైతు ప్రభుత్వం అనే దానికి మరి సన్న రకానికి 500 మద్దతు ధర అనేది తప్పకుండా ఇస్తాం. దానికి కూడా సపరేట్గా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసాం. మరి రైతులు కూడా అకాల వర్షాలకు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మరి టాపాలు మరి అవన్నీ ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని అయితే సూచిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి సొసైటీ వాళ్ళ CEO గారికి కూడా ఎప్పటికప్పుడు మరి పర్యవేక్షణ చేస్తూ మరి లారీలు ఏదైనా కొడతా ఉంటే కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే లారీ వచ్చేందుకు కూడా మా ప్రయత్నం మేము చేసి రైతులకు అండగా నిలవదామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మే 3వ తేదీన నీట్ 2026 ఆఫ్లైన్ లో జరగబోయే పరీక్షకు సంబంధించి జిల్లాలోని 2 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ గురించి జిల్లా కలెక్టర్ కె హైమవతి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూజీసీ NEET నీట్ 2026 ఆఫ్లైన్ పరీక్షకు మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలో 2 సెంటర్లను ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే 937 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మే 2, 3వ తేదీన 2 సెంటర్లలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని DM అండ్ HOకి విద్యార్థులకు సకాలంలో సెంటర్ కు చేరుకునేలా అదనపు బస్సులు నడపాలని RTC DM ను ఆదేశించారు. పరీక్ష రోజు స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు పరీక్షా పేపర్లను ఎస్కార్ట్ సహాయంతో తీసుకురావాలని, అలాగే 2 సెంటర్లలో ప్రిస్క్రీన్ చుట్టూ 144 సెక్షన్ అమలు చేయాలని, పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష రాసే 937 మంది విద్యార్థులు అలాట్మెంట్ కార్డు, ఒరిజినల్ 2 పాస్ ఫోటోలు, ఒరిజినల్ గుర్తింపు కార్డు మాత్రమే తీసుకురావాలని, మిగతా ఎలాంటి వస్తువులు తీసుకురావద్దన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ DCP అడ్మిన్ కులాష్కర్, DRO నాగరాజమ్మ, AO రాజ్ కుమార్, KV ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్, EDM ఆనంద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మెదక్ ఎంపీ రఘునందన్ పర్యటించారు. నార్సింగి నుంచి షాలిపేట వరకు నిర్మాణ దశలో నిలిచి ఉన్న రోడ్డును ఎంపీ రఘునందన్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నార్సింగి మండల కేంద్రం నుంచి చిన్నశంకరంపేట, షాలిపేట వరకు నిర్మాణం దశలో నిలిచిపోయిన రోడ్డును మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని 9 గ్రామాల సర్పంచులు, షాలిపేట సర్పంచ్, గ్రామస్తులు మండలం నుంచి షాలిపేట వైపు రైల్వే శాఖ వారు నిర్మిస్తున్న డంబ్లింగ్ రైల్వే ట్రాక్ కింద నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఎంపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎంపీ వెంటనే స్పందిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే DRMs తో ఫోన్ లో మాట్లాడి రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలని, పరిసర ప్రాంత ప్రజల అభిష్టాన్ని, ఆవశ్యకతను వివరించారు. DRM రోడ్డు 2 రోజుల్లో సాంకేతిక నిపుణులతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పరిస్థితులను సమీక్షిస్తామని ఎంపీ రఘునందన్ రావుకు హామీ ఇచ్చారు. పరిసర ప్రాంత ప్రజల అభిష్టం మేరకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగేలా అన్ని విధాలా కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. అలాగే నిలిచిపోయిన రోడ్డు నిర్మాణం పనులను కూడా త్వరితగతిన ప్రారంభిస్తారని, ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు కుమ్మరి నర్సింహులు, 9 గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. కేంద్రం నుంచి షాలిపేట వైపు జరుగుతున్నటువంటి డబ్లింగ్ రైల్వే ట్రాక్ కింది నుంచి నార్సింగి నుంచి షాలిపేటకి ఒక RUB కావాలనేటువంటి విజ్ఞప్తితో ఈరోజు నార్సింగి, షాలిపేట పరిసర గ్రామాల సర్పంచులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే DRM తోటి కూలంకుషంగా ఈ విషయాలు చర్చించడం జరిగింది. రైల్వే DRM గారు రేపు లేదా ఎల్లుండి వాళ్ళ టెక్నికల్ టీంను పంపించి ఇక్కడ రైల్వే RUB కట్టడానికి ఉన్నటువంటి పరిస్థితులు, టెక్నికల్గా దీనికి ఉన్నటువంటి ఫీజిబిలిటీ, ఇతర అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా పని మొదలు పెట్టాలనేది ఈ ప్రాంత ప్రజల కోరిక. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా ఈ షాలిపేటకు పోయేటువంటి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని మంజూరు చేయించడం కోసం 100% ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొల్చారం సర్పంచ్ దేవనగారి శేఖర్, పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరు దయాకర్ కూడా అన్నారు.
మెదక్ జిల్లాలోని కొల్చారం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ దేవన్న గారి శేఖర్, పోతంచెట్టిపల్లి రైతు వేదిక వద్ద సర్పంచ్ పాతురు దయాకర్ గౌడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్చారం సర్పంచ్ దేవన్న గారి శేఖర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోతంచెట్టిపల్లి సర్పంచ్ దయాకర్ గౌడ్ మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మద్దతు ధరను పెంచుతూ వస్తోందని, కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు సెంటర్లలోని రైతులు తన ధాన్యాన్ని అమ్మాలన్నారు. కొల్చారం సొసైటీ మాజీ చైర్మన్ మనోహర్, మాజీ సర్పంచ్ శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, సొసైటీ సీఈఓ కృష్ణ, వార్డు సభ్యులు పోతంచెట్టిపల్లి రైతు వేదిక వద్ద ఉప సర్పంచ్ గుండు నాని, సీఈఓ కృష్ణ, సిబ్బంది బిట్ల నర్సింహులు, ఏఈఓ నిరోష, వార్డ్ మెంబర్లు నాయకోటి మహిపాల్, గొల్ల ఏగొండ, బుట్టా శ్రీనివాస్, చిట్యాల యాదయ్య, గడ్డమిది నర్సింహులు, సాయిని సిద్ధరాములు, కొమ్ముల చిన్నగౌడ్, పాదూరి రామకృష్ణగౌడ్, చాకలి నాగరాజు, నర్సింహులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంటే 200 సంవత్సరాల నుంచి కూడా యథావిధిగా తప్పకుండా మన పండించిన రైతులు పండించిన ధర ఇస్తూ, అదేవిధంగా సన్నౌట్లో కూడా 500 బోనస్ ఇస్తూ, ఒక్క వరి గింజ కూడా కింద పోకుండా దొక్కుంటున్నారు. కాబట్టి ఇక ముందు కూడా అదేవిధంగా మన లారీలు కానీ ఏ ఇబ్బందులున్నా లారీలకు కూడా ఇప్పుడు ఎందుకంటే సెక్రటరీల పాలన కాబట్టి వాళ్ళు రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా సకాలంలో లారీలు వచ్చి మన రైతుల యొక్క వరి ధాన్యాన్ని త్వరలో పంపించాలని చెప్పి సెక్రటరీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మనము ఎప్పుడైతే మనము ఇది చేసినామో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరందరూ కూడా రైతులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా జనగణన 2027 తొలి విడతలో 3వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఎన్యూమరేషన్ ట్రయల్ ప్రోగ్రామ్ చార్జ్ అధికారి తహసీల్దార్ గ్రేస్ బాయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేస్ బాయ్ మాట్లాడుతూ కార్యక్రమంలో 32 ఎన్యూమరేటర్లు, 7 సూపర్వైజర్లు పాల్గొన్నారన్నారు. మలి విడత శిక్షణ కార్యక్రమం మే 11 నుంచి జూన్ 9 వరకు ఇన్ఛార్జ్ అధికారి గ్రేస్ బాయ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ CMMS వెబ్ పోర్టల్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చార్జ్ అధికారి తహసీల్దార్ గ్రేస్ బాయ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్ రామకృష్ణ, టీచర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఫేజ్ 1లో 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో మరి నిర్వహించనైనది. మూడవ రోజులో భాగంగా 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జనగణన ట్రయల్ ప్రోగ్రాము ఈరోజు నిర్వహించనైనది. మరి తదుపరి మే 11 నుండి జూన్ 9 వరకు మరి మండలంలోని చార్జ్ ఆఫీసర్ అయిన తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో మరి నిర్వహించబడును. చార్జ్ ఆఫీసర్గా మరి తహసీల్దార్ గారు ఉంటారు. ఆయన మరి తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడును. మరి ఈ కార్యక్రమంలో 32 ఎన్యూమరేటర్స్, 7 సూపర్వైజర్స్ పాల్గొంటున్నారు. మరి ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రజలందరూ మరి మరి ఈ జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దానికి CMMS వెబ్ పోర్టల్లో చేసుకునేటకు అవకాశం కలదు. మరి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మరి మీడియా సందర్భంగా ప్రజలందరికీ తెలియపరచలేదు. భద్రాచలం సీతారాముల కళ్యాణకు ముత్యాల తలంబ్రాలను బుధవారం నాడు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భక్తులచే భజన చేయించి తలంబ్రాల పవిత్రతను, వాటి విశిష్టతను తెలియజేసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భద్రాచల రామయ్య కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 300 కిలోల గోటి తలంబ్రాలు ఒలిపించి అందించామన్నారు. అందులో మంగోలు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలు అందించారన్నారు. భద్రాచలం నుంచి 100 కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం తీసుకువచ్చామన్నారు. భక్తులు మాట్లాడుతూ భద్రాచలం తాము వెళ్లలేకున్నా మా గోటి తలంబ్రాలు వెళ్లాయి.
మళ్లీ తిరిగి రామకోటి రామరాజు ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రామకోటి రామరాజు సేవలను కొనియాడి గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయం భక్త బృందం, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద బుధవారం గజ్వేల్ ప్రభుత్వ పాఠశాలలో 1983-84 సంవత్సరంలో చదువుకున్న 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తోట భిక్షపతి, దుబ్బుకుంట లక్ష్మణ్, గందే రమేష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని 1983-84లో 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరం కలిసి గత 3 సంవత్సరాల క్రితం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నామని, అందులో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మజ్జిగ, అంబలి, పులిహోర ఇలా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈ రోజు అంబలి పంపిణీ చేయడం జరిగిందని, అంబలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీ శ్రీనివాస్, గంగిశెట్టి సుధాకర్, ఓబుల్, జగ్గయ్య గారి శ్రీనివాస్, గుంటుకు యాదగిరి, గౌరిశెట్టి శ్రీనివాస్, ఉప్పల వెంకటయ్య, దేశపతి శంకర్ శర్మ, దూలం వెంకటయ్య, బ్రహ్మరాంబ, రత్నమాల, కృష్ణవేణి, శోభా, శ్రీకాంత్ రెడ్డి, దీనబంధు, వెంకటరెడ్డి, హరినాథ్, ధర్మారెడ్డిపల్లి శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, నాగరాజు, నీతి శ్రీనివాస్, వేణుగోపాల్, నరసింహులు, రేణిగుంట శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్, చేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రామదాస్ గౌడ్, భూషణం తదితరులు పాల్గొన్నారు. అందరికీ మా 10th బ్యాచ్ మరీ నమస్కారం. మాకు అడగగానే అందరూ చందా రాసినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. మా 10th బ్యాచ్ 83-84 బ్యాచ్ ఈరోజు అంబలి ప్రోగ్రాం పెట్టాము. మళ్ళీ నెక్స్ట్ వారం కూడా పెరుగన్నం పెడుతున్నాం. మళ్ళీ మా స్పెషల్ మజ్జిగ పెడతాం. వారం పెడదాం అనుకుంటాం. ఇంకా సహకరించిన చాలా ధన్యవాదాలు. అందరికీ సేవ చేసుకుని చాలా బాగుంటుంది. ఈ సేవలో పాల్గొనేలకు బాగుంటుంది, చందా ఇచ్చే వాళ్ళకు బాగుంటుంది. మేము 1983-84 బ్యాచ్, 10th క్లాస్ బ్యాచ్ 3 సంవత్సరాల క్రితం 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకుని ఆ నుంచి ప్రతి సంవత్సరం ఇందిరా పార్క్ చౌరస్తాలో అంబలి ప్రోగ్రామే కానీ, లేకపోతే మజ్జిగనే కానీ, పులిహోరను కానీ ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరం చేసినాం. ఈ సంవత్సరం కూడా అంబలి ప్రోగ్రాం చేసినాం. అంబలి ప్రోగ్రాం చేస్తున్నాం. ఈరోజు కనీసం ఒక 1500 మంది, 2000 మందికి ఈ వేసవి కాలంలో బాగా ధూపు అవుతుంది కాబట్టి వీళ్ళు కూరగాయలు ఎక్కడికైనా కూరగాయలు తీసుకొని రైతులు వస్తారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఈసారి ఇప్పుడు అంబలి ప్రోగ్రాం పెట్టాము. వచ్చే వారము పెరుగన్నం పెడుతున్నాము. వచ్చే బుధవారం రోజు ఈ ప్రతి సంవత్సరం ఇట్లా కొనసాగిస్తామని ఈరోజు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మా యొక్క 10th క్లాస్ గ్రూపు 1984 బ్యాచ్ మేము అంబలి ప్రోగ్రాం 83-84 బ్యాచ్ అంబలి ప్రోగ్రాం పెట్టుకున్నాము. అందరం కలిసి అందరి సహకారాలతో అంబలి పెట్టుకున్నాము. ఎందుకంటే బుధవారం రోజు ప్రతి పల్లెటూరు నుంచి అందరు ఇక్కడికి గద్దెల పనుల మీద వస్తారు కనుక వారి గురించి మేము ఏదో చిన్న సహాయం రాముడికి ఉచిత సహాయం చేసినట్టు వాళ్ళకి ఏదో కొంచెం ఆకలి తెచ్చినట్టు కొద్దిగా అంబలి పొద్దామని ప్రోగ్రాం తోటి ప్రతి సంవత్సరం ఒక 4-5 సంవత్సరాలు పోస్తున్నాము. ఇది అందరికీ అవసరమైన విషయం అని. ఎందుకంటే మనం డబ్బు సంపాదిస్తాం, డబ్బు పోతుంది. కానీ డబ్బు ఏ రూపంగా మంచి కార్యక్రమం వినియోగిస్తే మంచి కార్యక్రమం అవుతుంది. చెడు కార్యక్రమం వినియోగించవచ్చు. ఎందుకంటే డబ్బు ఎంతగా వినియోగించవచ్చు. మంచి కార్యక్రమం చేస్తే భగవంతుడు చల్లగా ఉంటాడు. అమ్మలు తాగిన ఏమంటారు, కడుపు చల్లగా ఉంటా అంటారు. అంటే మనకు ఆశీర్వాదం కాదు, కానీ మంచి ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం పెట్టిన కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వరిలో గిరాకీ ఉన్న రకాల సాగుపై రైతులకు సూచనలు చేశారు. అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం, చౌడు భూముల నిర్వహణ, పచ్చి రొట్ట ఎరువుల వినియోగం, సేంద్రియ పద్ధతుల అవలంబన ద్వారా భూసారం పెరిగి మంచి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చన్నారు. అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం హారిక మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా టమాటా, మిరప, పుచ్చకాయ, వేసవి ఆకుల కూరలు సాగు చేయడం ద్వారా తక్కువ సమయంలో అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందవచ్చన్నారు. ప్రతి పంటలో భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడల నివారణ, సేంద్రియ పద్ధతుల్లో సాగు, పురుగు మందుల పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా
స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలన్నారు. కార్యక్రమం ఉప సర్పంచ్ శ్వేత, మల్లికార్జున్ గౌడ్, కౌడిపల్లి వ్యవసాయ అధికారి స్వప్న, రైతులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మనకి రైతులు, శాస్త్రవేత్తలు కూర్చొని మాట్లాడుకొని మనకు రాబోయే పంటకాలంలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, వ్యవసాయంలో ఏమి సమస్యలు ఉన్నాయి, దాని గురించి చర్చించుకొని మనకు కొంచెం వ్యవసాయంలో కొంచెం మెలకువలు పాటించి మంచి దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఒక 200 టీముల్ని శాస్త్రవేత్తలందరినీ రెడీ చేసి ఈ నెల మొత్తం కూడా అన్ని గ్రామాల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి చేస్తూ ఉన్నాం. ఈరోజు కౌడిపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చేటప్పుడే రైతులను అడిగితే చెప్తున్నారు. సో మన దగ్గర మొత్తం వరి పంట ఎక్కువ ఉంది. సో వరి పంట ఎక్కువ ఉంది, మిగతా పంటలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే చాలా వ్యవసాయంలో చాలా తెగుళ్ళు వచ్చాయనుకోండి. సో వాటి కోసం ఇది వాడతాం. దీన్ని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. ఏ పంటలోనైనా విత్తన శుద్ధికి ఇది వాడుకోవచ్చు. సో మీకు ఎక్కువగా పంట పడిపోయే మీకు తెగుళ్ళు వచ్చాయనుకోండి, ఎండు తెగులు వచ్చిందనుకోండి, సో పడిపోతుంది మొక్క. అట్లాంటప్పుడు మీరు సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఇది సుమారు ఒక 5 గ్రాములు 1 కిలో విత్తనాలు సరిపోతుంది. సో 5 గ్రాములు ఇది ఎంత కాస్ట్ ఎక్కువ ఏమి ఉండదు, 80 రూపాయలు ఏమి ఉంటుంది, 80 నుంచి 100 రూపాయలు ఉంటుంది కిలో. సో మీరు 1 కిలో విత్తనానికి 5 గ్రాములు మాత్రమే సరిపోతుంది. సో దాన్ని మీరు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఎండు తెగులు ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఏ పంటలోనైనా వాడవచ్చు. దీంతో పాటు మీరు ఈ ట్రైకోడర్మా వీటిని విత్తన శుద్ధే కాకుండా మీకు ఎరువులు ఉంటాయి కదా, కోడి పెట్ట కానీ లేకపోతే పశువుల పెట్ట కానీ, అది మొత్తం డీకంపోజ్ అయిన తర్వాత ఈ పశువుల పెంటలో ఈ ట్రైకోడర్మా విరిడిని, సపోజ్ ఒక 100 కిలోల పశువుల పెంట తీసుకున్నాం అనుకోండి, అందులో 1 కిలో ట్రైకోడర్మా విరిడిని మనం బాగా కలుపుకొని నీడలో పెట్టుకొని దానిపైన ఒక బోనస్ ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా వేసుకుంటే ఇక్కడ మన దగ్గర ఉన్న వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే ఇప్పుడు వేరే కంట్రీ అంటే ఒక చైనా దేశంలో అక్కడ ఉన్నంత బలంగా లేవు. మామూలుగా ఇక్కడ ఉన్నాయన్నీ పొడి భూములు, మామూలుగా ఏమంటారు చౌడు భూములు లెక్క ఉన్నాయి. దానికి సంబంధించిన ఎరువులు కానీ, దానికి సంబంధించిన ఏదైతే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా, మన కోడి ఎరువు కానీ, మన పశువుల ఎరువు కానీ దాన్ని వాడమని చెప్పడానికి వాళ్ళు ఇక్కడ భూసార పరీక్షలు చేయించుకొని ఇప్పుడు మనకు పంట పెడుతున్నాం. సరే, ఆ పంట దేనికి పనిచేస్తుంది? మామూలుగా వరి పంటకు పనిచేస్తుందా, చెరుకుకు పనిచేస్తుందా, లేదంటే ఇంకేదైనా మన కూరగాయలక ఇంకేదానికన్నా పనిచేస్తుందని భూసార పరీక్షలు చేయడానికి మన అగ్రికల్చర్ ఆఫీస్లో కంపల్సరీ పరీక్షలు చేయడానికి ఏఓ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ ఉంటారు. మీకేమైనా ఇబ్బందులు ఉన్నా మీరు ఏఓ గారి దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఇట్లా వరి పంట మేము వేస్తున్నాము, దీనికి సంబంధించిన ఏమైనా దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు క్లారిటీగా మీకు అందరికీ క్లియర్ చేస్తారు. రైతులందరూ ఇక్కడ సార్ మీరు అన్నట్టుగా మా వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్న లోకల్ రైతులు అయితే మాత్రం వరి పంట కంటిన్యూషన్ చేస్తున్నారు. కానీ మా దగ్గర కొంత మోటివేషన్ అనేది అవగాహన వచ్చింది మా సోదరులు మా అంబారెడ్డి చెరువులో వేసిన వేస్టేజ్ ను వారం నుంచి 15 రోజుల లోపల తొలగించాలని, లేకపోతే నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని మాలతి అన్నారు. చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ అంబారెడ్డి చెరువు FTL గుర్తింపు కోసం అటవీశాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పరిశ్రమ నుంచి వచ్చిన వేస్టేజీని చెరువులో వేయడంతో ఉన్న కొద్దిపాటి నీళ్లు కూడా పశువులు సైతం తాగలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు అధికారం ముందు మొరపెట్టుకున్నారు. గతంలో కూడా పరిశ్రమ యాజమాన్యానికి శిఖంలో వేసిన వేస్టేజ్ ని మట్టిని తొలగించాలని ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవటం లేదని గ్రామస్తులు అన్నారు. కబ్జాకు గురైన చెరువు భూమిని విడిపించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ మండలంలో మొత్తం 183 చెరువు కుంటలు ఉన్నాయని, వాటిలో 30 చెరువులకు జియో ట్యాగ్ చేయడానికి అనుమతి రావడం జరిగిందని, దానిలో భాగంగానే FTL గుర్తించేందుకు చెరువులో సర్వే నిర్వహించడం జరుగుతుందని, కాజాపూర్ గ్రామంలోని అంబారెడ్డి చెరువు సర్వే కోసం రావడంతో పరిశ్రమ యాజమాన్యం చెరువులో వేసిన వేస్టేజ్ తో సర్వేకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలో కూడా వారికి నోటీసులు అందించినా నిర్లక్ష్యంగా వహించారని సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారం నుంచి 15 రోజుల్లోపు పరిశ్రమ యాజమాన్యం వేసిన వేస్టేజీని తొలగించకపోతే నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, సర్వేయర్ దుర్గాభవాని, ఖాజాపూర్ సర్పంచ్ బాలస్వామి, ఉప సర్పంచ్ అక్బర్, ఖాజాపూర్ తాండా సర్పంచ్ ప్రియా నాయక్, నీటిపారుదల శాఖ ఏఈ వాసుదేవ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, అటవీ శాఖ అధికారి మహేష్, ప్రసాద్, నాయకులు మహేష్, నరేష్, స్వామి, భిక్షపతితో పాటు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శంకరంపేట మండలంలోని ఖాజాపూర్ పటేల్ చెరువుని అంటే వెట్లాండ్ సర్వేలో భాగంగా అంటే వెట్లాండ్ అంటే మన మండల్లో మొత్తం 183 చెరువులు కుంటలకు గాను 30 చెరువులకు మాత్రమే జియో ట్యాగ్కు పర్మిషన్ వచ్చింది. అంటే ఒక చెరువుని జియో ట్యాగ్ చేస్తారనమాట. అందుకోసం అని చెప్పేసి దీనికి ఉన్న FTLని ఫిక్స్ చేస్తారు. అలాగే ఆ సందర్భంగా ఈరోజు మనకు ఈ అంబరెడ్డి చెరువు సర్వే చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మాకు ఏమైపోతుందంటే చెరువు కన్నా ఇక్కడ మట్టి హైట్లో ఉండడం వల్ల ఇక్కడ పాయింట్ దొరకట్లేదు. అందువల్ల వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇంతకుముందు కూడా మనం నోటీస్ ఇచ్చాము. ఇప్పుడు కూడా ఈ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మట్టి తీసేస్తే మనం FTL ఫిక్స్ చేసేసి దాన్ని బౌండరీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అట్లనే జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపెనీ వాళ్ళకి ఈ పత్రికాముఖంగా తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా ఇక్కడున్న ఈ వేస్టేజ్ని మాత్రం తొందరగా అంటే వితిన్ 8 days ఆర్ 15 days లోపల ఈ వేస్టేజ్ని తొలగించాలి. లేకపోతే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీసు కూడా స్పందించకపోతే క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాజమాన్యం గ్రహించి ఇక్కడున్న వేస్టేజ్ని తొలగిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ప్రజలందరూ కూడా మీరు ఎట్లాంటి అంటే అనుమానం పెట్టుకోకుండా ఏదో గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు సర్వే చేసినారు కంపెనీ వాళ్ళకే హెల్ప్ చేస్తారేమో అనే భయం లేకుండా రూల్ ఎలా ఉంటే అలా వెళ్తాం. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి రూల్ ప్రకారం పోతాం. FTL ఎంత ఉందో అంత ఫిక్స్ చేస్తాం, దాన్ని జియో ట్యాగ్ చేస్తాం. కాబట్టి ఇందులో ఎవరు కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకోసారి చెప్తున్నాను, కంపెనీ వాళ్ళు ఈ వేస్టేజ్ని 18 to 15 days లోపల ఖాళీ చేయాలండి. లేకపోతే క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన ICDS సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాలల సంరక్షణతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్, ICDS సూపర్వైజర్ అంజమ్ములు మాట్లాడుతూ బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని 18 సంవత్సరాలలోపు ఉన్న అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుందని, బాల్య వివాహాలను అరికట్టాలని 18 సంవత్సరాలలోపు అమ్మాయిలకు 21 సంవత్సరాలలోపు అబ్బాయిలకు పెళ్లి జరిపితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాలు చేయడం వల్ల పుట్టబోయే బిడ్డ తల్లికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని, అందుకే బాల్య వివాహాలు చేయకూడదన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినా అమ్మాయిలను వేధింపులకు గురి చేసినా 1098 నంబర్కి కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. బడియుడి పిల్లలను బడిలో చేర్పించాలని, అనాథ పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తూ వారిని చదువుకునే విధంగా చూడాలని, ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీడీఓ దామోదర్, ASI విఠల్, అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ, హెడ్ కానిస్టేబుల్ విద్యాసాగర్, విలేజ్ పోలీస్ ఆఫీసర్ రాజు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రొటెక్షన్ వీక్ అండ్ సైబర్ క్రైమ్ వీక్ రెండు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కలిపి చేసిన కార్యక్రమం ఉంది. మనం చైల్డ్ ప్రొటెక్షన్ కోసం ఒక BCPC విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అని ఫామ్ చేస్తున్నాము. దాంట్లో సర్పంచ్ గారు చైర్మన్ అధ్యక్షతలో ఒక 15 members కమిటీ వేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ఫన్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అలాగే వాళ్ళకు ఒక స్టైఫండ్ లాగా మంత్లీ 4,000 ఇస్తూ వాళ్ళు స్కూల్కి రావాలని ఎంకరేజ్ చేయడం. అట్ ద సేమ్ టైం పిల్లల్ని మనం కాపాడుకోవాలి, వాళ్ళని భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన గ్రామ స్థాయి లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మండల లెవెల్లో కూడా ఉంటాయి. సో ఇంకా పాఠశాల SLC చైర్మన్, స్కూల్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా ఒక ఇద్దరు మనము ఈ కమిటీలో ఉంచుకుంటాం. అట్లా ప్రతి నెల కానీ 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మనము ఈ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అనేది కంపల్సరీగా నిర్వహించుకోవాలి. నిర్వహించుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన గ్రామ పరిధిలోని మొత్తము కిషోర బాలికలు అంటే 18 సంవత్సరాల లోపు బాలులు కానీ బాలికలు కానీ మొత్తం ఎంతమంది ఉంటారు, అందులో స్కూల్ అందరూ చదువు కొనసాగిస్తున్నారా లేదా,
ఎవరైనా స్కూల్ డ్రాప్ అవుతున్నారా? స్కూల్ డ్రాప్ అవుతున్నారు అంటే ఏమన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఏమన్నా స్కూల్ అంటే బంద్ అయినారా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక ఉన్నారా అనేది కూడా మనము వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని కూడా అందరూ కూడా చదువుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందిస్తూ కూడా మనము వాళ్ళు చదువుకునే విధంగా చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ముఖ్యంగా మరి మన దగ్గర మన మండలంలో చూసేసారి కొన్ని ఒక 3-4 విలేజెస్ ఐడెంటిఫై చేసినాము. సూరాలని, జంగరాయి తాండాలు, చంగంపేట, రుద్రాము ఇలాంటి విలేజెస్లో ఏమవుతుందంటే చైల్డ్ మ్యారేజెస్ అనేది మనము ఎక్కువ లవ్ డెవలప్మెంట్ కానివ్వండి, చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి ఎక్కువ జరుగుతున్నాయి. మనం ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు పోయి కౌన్సిలింగ్ ఇచ్చినా సరే వాళ్ళు చేయము అని చెప్తున్నారు. ఎక్కడికో వేరే గ్రామాలకు వెళ్ళి పెళ్లి అనేది పెట్టుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ గ్రామ కమిటీ వారు ఖచ్చితంగా ఒక తీర్మానం అనేది చేసుకోవాలి. ఈ తీర్మానం ఏం చేసుకుంటామంటే మన గ్రామంలోని ఎవరైతే కిషోర బాలికలు అంటే ఇంత